హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను రీసెంట్గా అంటే ఎస్టర్డే అంటే నిన్న మనకి రాజమౌళి గారు ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్టర్ అనేది రిలీజ్ చేసినారండి. ఇక సింహం నా జైలుకి వచ్చేసిందని చెప్పి అది రిలీజ్ చేసిన వెంటనే వైరల్ అయిపోయిందండి. పాస్పోర్ట్ కూడా నేను తీసేసుకుని నా జైల్లోకి పంపించేసిన అని చెప్పి అట్లా కామెడీ ట్రాక్లో అట్లా చేసి మళ్ళీ వెనకాల మనకి స్పైడర్ మ్యూజిక్స్ బీజిఎమ్స్ ఇవన్నీ యాడ్ చేసి మనకి ఇన్స్టాగ్రామ్లో రాజమౌళి గారు పోస్ట్ చేసినారండి. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే SSMB 29 అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క 29th ఫిలిం షూటింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది. ప్లస్ విదేశాలకు కూడా వెళ్ళబోతున్నారు వాళ్ళు కొంచెం షూటింగ్ అనేది తీయడానికి. ఇది మనకి నిన్న పోస్టర్ బట్టి మనకి అప్డేట్ అయిపోయిందండి. అదే మనకి అప్డేట్ ఇచ్చినారు. ఇక మరి కొన్ని రోజుల్లో మేబీ 1 month ఆర్ 15 to 20 డేస్లో షూటింగ్ అనేది స్టార్ట్ అవ్వబోవచ్చు. ఇక లేటెస్ట్గా షూటింగ్ స్టార్ట్ అయిందని చెప్పి కూడా మనకి ఆయన స్టార్ట్ చేసిన వెంటనే మనకి అంత రిలీజ్ చేయరు. కొన్ని రోజులు అయినాక షూటింగ్ స్టార్టెడ్ అని చెప్పి రిలీజ్ చేస్తారు. ఇక మళ్ళీ పక్కన కూడా మనకి క్యాప్షన్ పెట్టిండి SSMB 4 అని. ఇక మేబీ 4 years వరకు మహేష్ బాబుని ఉంచుకుంటారేమో ఆయన దగ్గరే. అంతే కదండి. ఇక రాజమౌళి గారితో సినిమా తీస్తారంటే ఇక ఆ గ్యాప్లో వాళ్ళు ఏ సినిమాని తీయరు, ఆ హీరోని ఏ సినిమా తీయనియరు. ఇక తెలిసిందే అందరికీ. మన ప్రభాస్ గారు 5 సంవత్సరాలు ఉండిపోవడము, ఎన్టీఆర్ గారు ఒక 2.5 to 3 years వరకు అక్కడే స్టక్ అయిపోవడం, మధ్యలో రామ్ చరణ్ గారు అనేది తీసినారు. అది మేబీ కొన్ని రికమెండేషన్ కన్సల్టేషన్ మూలన తీయాల్సి వచ్చి ఆచార్య మూవీ అనేది రామ్ చరణ్ గారు మధ్యలో తీయడానికి పర్మిషన్ ఇచ్చినారు. ఇక మ్యాక్సిమం ఆయనతో తీసే వాళ్ళు హీరోలు అయితే పక్క మూవీ ఎండింగ్ వరకు ఆయనతోనే ఉంటారు. వేరే మూవీ అనేది తీయనియరు కూడా రాజమౌళి గారు. ఇక తెలిసిందే కంటే ఆయనతో ఎట్లా ఉంటుంది అంటే ఆయన మొత్తం ఏంటంటే మూవీ టార్చర్ అండి ఆయనది. అంతే, అది ఏంటంటే మూవీ ఎగ్జాక్ట్ అవుట్పుట్ రావాలి. ఒక్క సెకండ్ కూడా అటు ఇటు అయినా కానీ కొంతమంది జనాలు అది కూడా చూసి ట్రోల్ చేస్తారు అనేది మైండ్ సెట్లో ఆయన పెట్టుకుని తీస్తారు. అందుకని ఆ మూవీస్ అనేది ఎంత లాంగ్లో ప్రొలాంగ్ అయినా అంత బ్లాక్ బస్టర్స్ అనేవి కూడా వస్తాయి. కొంచెం మిత్తు ఉంది అంటే మన కొంచెం మూఢనమ్మకాలు ఉన్నాయి. రాజమౌళితో సినిమా తీసిన వాళ్ళకి కంటిన్యూ 2 to 3 ఫ్లాప్స్ వస్తాయి, దాని తర్వాత హిట్స్ వస్తాయని చెప్పి అది మన జూనియర్ ఎన్టీఆర్ గారు దేవరా సినిమాతో క్లీన్ చేసేసిండు ఆ మిత్ని. దేవరా బ్లాక్ బస్టరే, మీకు కూడా తెలిసిందే కదండి. అది 58 to 60 crores వరకు ప్రాఫిట్ వచ్చింది పెట్టిన కలెక్షన్స్కి. డబల్ బ్లాక్ బస్టర్ కిందకు వచ్చింది అది కూడా. ఇక ఇక ఇంతే అండి. SSMB 29-30 ఇది Part 1 Part 2 అండి. 1000 crores బడ్జెట్ మూవీ. ఇక చాలామంది అయితే ఏంటి మూవీ డిపార్ట్మెంట్ అనుకుంటుంది ఈజీగా 2500 to 3000 వరకు ఈ మూవీ అనేది కొట్టచ్చేమో కలెక్షన్స్ అని అనుకుంటున్నారు. ఇక అనుకున్నట్టు అంతా అయితే 2027 స్టార్టింగ్ అన్నా 27 ఎండింగ్ వరకు స్టార్టింగ్ వరకు అంతే వేసుకోండి కదా. స్టార్టింగ్ అంటే మార్చ్లో, ఈయన మ్యాక్సిమం సంక్రాంతి టైంలో రిలీజ్ చేయరు. అప్పుడు వేరే సినిమాలు ఉంటాయి, మేబీ క్లాషెస్ అవ్వచ్చు అని చెప్పి మార్చ్లో నాన్ ఫెస్టివల్ సీజన్స్ ఇలాంటి టైంలో రిలీజ్ చేస్తారు. ఒకవేళ రిలీజ్ అయితే 2027 మార్చ్లో అయినా రిలీజ్ అవ్వచ్చు, లేదంటే ఎండింగ్లో అయినా రిలీజ్ అవ్వచ్చు. ఇక Part 2 అనేది ఇక 2 years వేసుకున్నా ఈజీగా నాకు 2030 వరకు వెళ్తుంది ఈ Part 1 Part 2 అనేది. ఇక 29-30 రెండు ఇది మన మహేష్ బాబు గారి సినిమా రాజమౌళితోనే ఉంది. Part 1 Part 2 ఇంకా అంతే కదండి. ఇంకా రీసెంట్గా మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే ప్రియాంక చోప్రా గారు హైదరాబాద్కి వచ్చి స్క్రీనింగ్ టెస్ట్ తీసుకున్నారు. మన యాక్టర్, వన్ ఆఫ్ ది యాక్టర్ విత్ మహేష్ బాబు కాంబినేషన్ ప్రియాంక చోప్రా అని అందరు తెలిసిందే. పక్కా యాక్సెప్ట్ చేస్తుంది, ఎందుకంటే ఆమెకు హాలీవుడ్లో కూడా అంతే క్రేజ్ ఉంది. ప్లస్ కంబ్యాక్ మూవీ అవ్వబోతుంది. కానీ కొంచెం కాల్ షీట్స్ అనేవి భారీగా ఉన్నాయి. దాన్ని మేబీ ప్రియాంక చోప్రా యాక్సెప్ట్ చేయొచ్చు, ఎందుకంటే మన రాజమౌళి గారికి ఉన్న పేరు అలాంటిది ప్రతి ఇండస్ట్రీలో. ఇంకా బాలీవుడ్లో కలెక్షన్స్ అంటారా, మహేష్ బాబు పాన్ ఇండియా మూవీ ఇప్పటి వరకు ఏది తీయకపోయినా కానీ మహేష్ బాబు అనే మార్క్ అనేది మనకి బాలీవుడ్లో కూడా ఉంది. ఇక ప్రియాంక చోప్రా బట్టి ఇక హాలీవుడ్లో అనేది కూడా రావచ్చు. భారీగా అంచనాలు ఉన్నాయి కలెక్షన్స్ మీద కూడా. 1000 crores బడ్జెట్ అంటే మాట కాదు అది ఈ ప్రొడ్యూసర్ కన్నా. కానీ వాళ్ళు మేబీ మొత్తం పెట్టకుండా షేర్స్ కింద అట్లా తీసుకుని పెట్టుకుని ఉంటారు. మనకు తెలియదు. 1000 crores అంటే మాట కాదు. వాళ్ళు ఎంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఎంతమంది తీసుకున్నారు మనకు అది తెలియదు. ప్లస్ మనకు ఆ సంబంధం కూడా లేదు. మనకైతే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ అయితే తొందరలో స్టార్ట్ అవబోతుంది అని చెప్పి మనకి ఇన్స్టాగ్రామ్లో ఇండైరెక్ట్గా చెప్పినారు. సింహం ఇక నా జైలుకే అని చెప్పి పాస్పోర్ట్ తీసుకుని మహేష్ బాబు గారు పాస్పోర్ట్ తీసుకుని అట్లా చూపిస్తుండు. దీనికి మహేష్ బాబు గారు కూడా మంచి పాజిటివ్గానే కమెంట్ చేసినారు. ఫ్యాన్స్ అందరూ దానికి కూడా సంతోషపడ్డారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ పక్కా అవ్వాలండి, అవుతుంది కూడా. రాజమౌళి గారి మీద నమ్మకం, ప్లస్ వాళ్ళ డాడీ గారి స్క్రిప్ట్ రైటింగ్ మీద
అంత నమ్మకం ఉంది ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఆడియన్స్‌కి. ఇక ఆయన తెలిసిందే కంటే ఎట్లా ఉంటే మన 'బజరంగి భాయిజాన్' కూడా ఆయనే రాసినారు. 'బాహుబలి' మొత్తం ఆయనే రాసినారు. ఇక ఎట్లా ఉంటుందో ఈగర్లీ వెయిటింగ్ అండి. దీన్ని బట్టి ఇంకా మనకు నెక్స్ట్ ఏమన్నా అప్డేట్స్ అనేవి ఈ మూవీ గురించి వస్తే నేను డెఫినెట్లీగా దాని మీద కూడా వీడియో తీస్తాను. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ జర సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో ఇట్లా పెట్టంగానే మీకు నోటిఫికేషన్స్ అనేది వచ్చేస్తుందండి. మంచిగా ప్రతి ఒక్క వీడియో మీరు చూడొచ్చు. సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి. దట్స్ ఇట్ అండి ఈ రోజుకి.